జైల్లో ఉన్నటువంటి ఉమర్‌కి న్యూయార్క్ మేయర్ మందాని ఓ సందేశం పంపించాడు. మేమంతా నీ గురించి ఆలోచిస్తున్నాం. కరెక్ట్. మేము గూడా నీ గురించినే ఆలోచిస్తున్నాం. మందాని గురించి ఆలోచిస్తున్నాం, ఉమర్ గురించి ఆలోచిస్తున్నాం, దేశద్రోహుల గురించి ఆలోచిస్తున్నాం. ప్రతి భారతీయుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే, ఈ దేశంలోనే ఉంటూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం మొక్కలు కావాలి, ఆజాదీ కావాలి, స్వతంత్రం కావాలి, పాకిస్తాన్‌కి అనుకూలంగా వెళ్ళాలి, లేకపోతే గనక ఇరాక్ లాగా తయారవ్వాలి, ఇరాన్ లాగా తయారవ్వాలి, యెమెన్ లాగా తయారవ్వాలి, సిరియా లాగా తయారవ్వాలి, మనలో మనం ముస్లిముల్లోనే గ్రూపులుగా కొట్టుకు చావాలి, విదేశాలకెళ్ళి అడుక్కు తింటా బతకాలి, వాళ్ళని వీళ్ళ దగ్గరికెళ్ళి మేము శరణార్థులు మమ్మల్ని గుర్తించండి అని అడుక్కోవాలి అనేటటువంటి స్టేజీకి రావాలని భారతీయుడు ఎవడో కోరుకోవట్లేదు. ఎందుకంటే భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో వచ్చి భారత్లో దిక్కుమొక్కు లేక బ్రతకాలి, కానీ నేపాలోడో, భూటానోడో, శ్రీలంకోడా, లేకపోతే ఆఫ్ఘనిస్తానోడా, పాకిస్తానోడా, బర్మావాడా, బంగ్లాదేశోడా భారతీయుడు వెళ్ళి బతకడానికి ఆ దేశాలు ఎక్కడ ఛాన్స్ లేదు. భారతీయులు వ్యాపారాలు చేయడానికి ఆ దేశాలకు వెళ్తారేమో, కానీ బ్రతుకు తెరువు కోసం శరణార్థులుగా అక్కడికి వెళ్ళరు. కాబట్టి భారతీయుడు ఇప్పుడు తనని తాను ఆలోచించుకోవాలి, ప్రతి హిందూ తనని తాను ఆలోచించుకోవాలి. దేశాల్ని ముక్కలు చేస్తూ సర్వనాశనం చేస్తూ చివరికి ముస్లిం దేశాల్లోనే చిచ్చులు రేపుకుంటూ ఒక యెమెన్లో 4 గ్రూపులు కలిసి కొట్టుకు చేస్తుంది, అక్కడ అందరూ ముస్లింలే అక్కడ. అలాగే లెబనాన్లో కొట్టుకు చేస్తున్నది అందరూ ముస్లింలే అక్కడ. ఇరాన్లో కొట్టుకు చేస్తున్నది ఎవరు, ఇరాక్లో కొట్టుకు చేస్తున్నది ఎవరు, లోకల్ వాళ్ళే. వాళ్ళందరినీ చూసి ఏం నేర్చుకోవాలి హిందువులు, ఎలా నాశనం అవ్వాలని నేర్చుకోవాలా? కాబట్టి భారతీయులందరూ చూస్తున్నారు. న్యూయార్క్ మేయర్ గారు, అలాగే ఇలాంటి ఉగ్రవాదుల్ని కాపు కాసేటటువంటి ఇలాంటి నీచుల్ని ఎన్నుకున్న అమెరికా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్తున్నాం.